హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు స్వామివారికి అభిషేకం అయిపోయిన తర్వాత చక్కగా కాగడ మల్లెపూలు తీసుకొచ్చారండి మా వారు. కాగడ మల్లెపూలంటే పొద్దున్నే వెళ్లి మార్కెట్‌కి వెళ్తారండి. పూల మార్కెట్‌కెళ్తే మాత్రం చాలా పూలు తెస్తారండి. పువ్వులు తెస్తే మాత్రం నేనింకా అల్లి పెడతాను. లేదా ఆయన అల్లి కట్టినయి గూడా తీసుకొస్తాడు. అందులో ఏదన్నా కలిపి అల్లితే మాత్రం నాకు మంచిగా అనిపియదండి. అవి కలిపి అల్లినా కూడా ఏదేదో అస్సలు బావుండవండి. అవి అన్నీ వాడలిపోయినట్టు ఎలాగో ఉంటాయి. కానీ కాగడ మల్లెపూలు విడిగా తెచ్చినా కూడా నేను కట్టుకుంటానండి. కానీ పావు కిలో, 200 అలా అంటారంటండి. కానీ ఇంకా ఇక్కడ మూరడిగితే మాత్రమే రూ. 100 చెప్తారేమోనండి. అయి పనికిరాని పూలు ఏది కూడా ఏదో ఎవరో ఒకళ్ళు మంచియి అమ్ముతారు. కానీ అందరూ కూడా అండి పూల చోట అంతా మోసమేనండి. ఏం చేస్తాం వాళ్ళు కూడా బతకాలి కదండీ! ఎక్కడెక్కడో తిరిగొస్తాయి పువ్వులు. కానీ ఇంకా పూల మార్కెట్‌కెళ్తే ఎక్కువ తక్కువ పూలుంటాయండి. అక్కడి నుంచి తీసుకొస్తారు. ఇంకా ఆయనకు కొంచెం హెల్త్ బాలేక వెళ్ళటం లేదండి పూల మార్కెట్‌కి. ఇక్కడి నుంచే తీసుకొస్తున్నాడు. ఇక నాకైతే ఈరోజు నిండుగా పూజ చేసుకున్నట్టుందండి. నా మందిరం అంతా అయితే కళకళలాడుతుందండి. నా దిష్టే తగులుతదని నేనే కొంచెం ఎర్ర నీళ్లు తిప్పి బయట పారేస్తానండి స్వామివారికి. ఎందుకంటే నేను మందిరం రావటం, పోవడం చూస్తూ ఉంటానండి. హాల్‌లో నుంచి వంటగదికి, వంటగది నుంచి హాల్‌లోకి. స్వామివారి మందిరంలో ఎంత చక్కగా నిండుగా పూలు పెట్టుకొనుంటాడు. నేను కళ్ళారా చూస్తాను కదండీ! నా కళ్ళతో చూస్తాను. స్వామివారు అందంగా ఉంటారండి. మరి మీకెలా ఉంటారో తెలీదండి. నేను నిజంగా అలంకారం చేసేది మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా ఇప్పుడు వీడియో పెడుతున్నానండి. పెడుతున్నాను కాబట్టి దానికి మంచిగుంది అని ఎవరైనా ఒక్కళ్ళు చెప్పినా కూడా నాకింకా చేయాలనిపిస్తదండి. ఇలా నేను శివలింగానికి కూడా విడి పూలు చల్లుకున్నానండి. స్వామివారి నామం చెప్పుకొని కొద్దిగా నేను ఓం నమ శివాయ అంటూ కొన్ని వేస్తానండి అలాగా. నా మనసు ఇలా వేసుకోవాలనిపిస్తదండి. నాకు పువ్వులెందుకో స్వామివార్లకి ఇలా అభిషేకంలా చేసుకోవాలి అని నాకు తృప్తిగా ఉంటదండి ఇలాంటివి చేసుకున్నప్పుడు. ఏదైనా కూడా స్వామివారికి ఎటువంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదండి. మనసులో భక్తి భావన ఉంటే చాలండి. నాకు మంత్రాలు రావు, నువ్వెలా చేసుకుంటున్నావు అని మీరు అనుకోనక్కర్లేదండి. నా భావం చూడండి అంతే. నా భక్తి చూడండి. అది మాత్రమే. నేను ఏదైనా స్వామివార్ల గురించి ఏదైనా తప్పు మాట్లాడినా, ఏదన్నా చెప్పకూడనిది చెప్పేస్తానేమో అని భయమేస్తదండి. అందుకే నేను ఎక్కువగా మాట్లాడనండి. వీడియో నచ్చితే